చీఫ్ విప్ హోదాలో జీవి ఆంజనేయులు సొంత నియోజకవర్గం వినుకొండకు వెళ్లారు. భారీ క్రేన్ల సాయంతో జీవికి గజమాలు వేసి కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినుకొండ నుంచి మూడోసారి అత్యధిక ఓట్లతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉన్నానని జీవి అన్నారు. గత 40 ఏళ్ల నుండి వినుకొండ ప్రాంతానికి మంత్రి పదవి లేదని జీవి తెలిపారు. అర్థం చేసుకోవాలండి. బైకులు ఉన్నటువంటి వాళ్ళు, బైకుల మీద వచ్చేటువంటి వాళ్ళు అత్యధిక మెజారిటీతో వినుకొండకి ఎవరు హైయెస్ట్ మెజారిటీ తోటి నన్ను గెలిపించినందుకు వినుకొండ ప్రజలకు ఎంతో నేను రుణపడి ఉన్నాను. అట్లాగే గత 40 సంవత్సరాల నుండి వినుకొండ ప్రాంతానికి మంత్రి పదవి లేదని చెప్పేసి ఒక లోటు ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చారు. గవర్నమెంట్ చీఫ్ ఇప్పించి నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక కుడి భుజం లాగుండి విజన్ 2047 ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి అడుగు ముందుకేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు రానున్న కాలంలో తయారవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అభివృద్ధి ఆశయంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.